ఇది మీకు తెలుసా? ఈ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలంటే వీసా ఉండాల్సిందే. మరో రైల్వే స్టేషన్‌పై అయితే ఏకంగా సినిమానే తీసేశారు. మనం ఎక్కడికైనా ట్రైన్‌లో జర్నీ చేయాలని ముందుగా ప్లాన్ చేసుకుంటే టికెట్ రిజర్వ్ చేసుకుంటాం. లేదా అప్పటికప్పుడు అర్జెంట్ జర్నీ ఏమైనా చేయాలంటే స్టేషన్‌కి వెళ్ళి జనరల్ టికెట్ తీసుకుంటాం. అలా కాకుండా స్టేషన్‌కు రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ డ్రాప్ చేయడానికో, పికప్ చేయడానికో వెళ్ళినప్పుడు ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకొని వెళ్తాము. కానీ ఓ రైల్వే స్టేషన్‌కి వెళ్ళాలంటే వీసా, పాస్‌పోర్ట్ తీసుకొని వెళ్ళాల్సిందే. ఇంకో రైల్వే స్టేషన్‌పై మన బాలీవుడ్‌లో ఏకంగా ఒక సినిమానే తీసేశారు. ఇలాంటి మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే రైల్వే స్టేషన్స్ మన దేశంలో చాలానే ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో మనం చూద్దాం. అందులో మొదటిది అత్తారి శ్యాంసింగ్ రైల్వే స్టేషన్. వీసా అంటే విదేశాలకు వెళ్లే వారికి కావాలి. కానీ మన దేశంలోనే ఉన్న అత్తారి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. ఈ రైల్వే స్టేషన్ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ జిల్లాలోని భారత్ పాక్ వాఘా సరిహద్దులో ఉంది. సేఫ్టీలో భాగంగా ఈ రైల్వే స్టేషన్కు వెళ్ళాలంటే వెంట వీసా తీసుకుని వెళ్లాల్సిందేనంట. వీసా లేకుండా వెళ్లి పట్టుబడితే కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తారు. ఈ రైల్వే స్టేషన్కు సంఝౌతా ఎక్స్ప్రెస్, అమృత్సర్ టు అత్తారి డిఈఎంయు, జబల్పూర్ టు అత్తారి స్పెషల్ ఫేర్, అమృత్సర్ టు అత్తారి ప్యాసింజర్ ట్రైన్స్ వెళ్తాయి. ఈ స్టేషన్కు 2015లో పంజాబ్ ప్రభుత్వం సిక్కు సామ్రాజ్యంలో కీలకంగా ఉన్న శాంసంగ్ అత్తారి వాలా పేరున అత్తారి శాంసంగ్ రైల్వే స్టేషన్ గా పేరు మార్చారు. రెండవది భవానీ మండి రైల్వే స్టేషన్. భవానీ మండి అనే పట్టణం రాజస్థాన్ రాష్ట్రంలోని జలోవర్ జిల్లాలో ఉంది. భవానీ మండిని ది ఆరెంజ్ సిటీ ఆఫ్ రాజస్థాన్ అని కూడా పిలుస్తారు. మన దేశంలో నాగ్పూర్ తర్వాత ఆరెంజ్ పళ్లకు రెండో అతిపెద్ద మార్కెట్ ఈ భవానీ మండిదే. ఈ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సరిహద్దులో ఉంది. విచిత్రం ఏంటంటే సౌత్ వైపు ఉన్న ప్లాట్ఫామ్ రాజస్థాన్లో ఉంటే నార్త్ వైపు ఉన్న ప్లాట్ఫామ్ మాత్రం మధ్యప్రదేశ్లో ఉంటుంది. రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో ఆగితే భోగీలు మరో రాష్ట్రంలో ఆగుతాయి. ఈ స్టేషన్లో టికెట్ కౌంటర్లో నిలబడిన వ్యక్తి మధ్యప్రదేశ్లో నిలబడి రాజస్థాన్లో ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రైల్వే స్టేషన్ ప్రధాన కథగా హిందీలో భవానీ మండి స్టేషన్ అనే సినిమాని 2018లో తీశారు. ఈ సినిమాలో బాలీవుడ్లో మంచి నటులుగా పేరున్న విశాల్ ఓ శర్మ, రాజేష్ శర్మ వంటి యాక్టర్స్ మెయిన్ రోల్స్ ప్లే చేశారు. మూడవ రైల్వే స్టేషన్ మహారాష్ట్ర రాష్ట్రం నందూర్బార్ జిల్లాలో నవాపూర్ అనే చిన్న పట్టణం ఉంది. ఈ పట్టణంలో ఉన్న రైల్వే స్టేషన్ మహారాష్ట్ర, గుజరాత్ బోర్డర్లో ఉంది. రైల్వే స్టేషన్లో ఉన్న ఒక బెంచ్ మధ్య నుండి రెండు రాష్ట్రాల సరిహద్దు రేఖ ఉంది. ఆ బెంచ్లో సగం మహారాష్ట్రలో ఉంటే మరో సగం గుజరాత్లో ఉంది. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఆ బెంచ్ మీద కూడా రెండు రాష్ట్రాల పేర్లు రాసి ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ రూమ్లు గుజరాత్లో ఉంటే టికెట్ బుకింగ్ కౌంటర్ మాత్రం మహారాష్ట్రలో ఉంటుంది. ఏ రైల్వే స్టేషన్లో అయినా అనౌన్స్మెంట్ హిందీ, ఇంగ్లీష్లో ఇస్తూ స్థానిక భాషలో ఇస్తారు. ఈ రైల్వే స్టేషన్లో మాత్రం అనౌన్స్మెంట్ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇస్తూ మహారాష్ట్ర, గుజరాతీ స్థానిక భాషలైన మరాఠీ, గుజరాతీ భాషల్లో కూడా అనౌన్స్మెంట్ చెప్తారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు సెప్టెంబర్ 3, 2017 నుండి జూలై 7, 2021 వరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన రైల్వే శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు మే 2, 2018 నాడు రాష్ట్రాలు విడగొట్టినా సరే రైల్వే కలిపింది అని ట్వీట్ చేశారు. నాలుగవ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కి అసలు పేరే లేదు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని బంకూరా నుండి మసాగ్రామ్ కు రైల్వే లైన్ ఉంది. ఈ లైన్ పరిధిలో రైనా మరియు రైనగర్ అనే గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాల మధ్యలో ఒక రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేశారు. ఈ రైల్వే స్టేషన్ కు రైనగర్ అని పేరు పెట్టారు. అయితే రైల్వే స్టేషన్ యొక్క బిల్డింగ్ నిర్మించిన ప్రదేశం రైనా గ్రామ పరిధిలోకి వస్తుంది. దాంతో రైనా గ్రామస్తులు రైల్వే స్టేషన్ కు తమ గ్రామం పేరే పెట్టాలని గొడవ చేశారు. రైనా, రైనగర్ గ్రామాల మధ్య గొడవలు చెలరేగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో రైల్వే బోర్డు కలగజేసుకుని రైల్వే స్టేషన్ కు పేరు లేకుండా చేశారు.
రైల్వే స్టేషన్లో ఉన్న అన్ని సైన్ బోర్డుల పైన పేరు లేకుండా తీసేశారు. ఇప్పటికీ పేరు లేని రైల్వే స్టేషన్గానే ఉంది. 5వ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్కు కూడా పేరు లేదు. జార్ఖండ్ రాష్ట్రంలోని బర్కీచంపి రైల్వే స్టేషన్ను 2011లో ప్రారంభించారు. ఈ రైల్వే స్టేషన్కు బర్కీచంపి రైల్వే స్టేషన్ అనే పేరు వద్దని స్థానిక ప్రజలు గొడవలు చేయడంతో ఆ పేరును తీసేశారు. ఇప్పటి వరకు దానికి ఇంకో పేరు పెట్టనే లేదు. ఈ రైల్వే స్టేషన్లో స్టేషన్ పేరు మీద ఎటువంటి సైన్ బోర్డ్స్ ఉండవు. యూనిక్ గా ఉన్న రైల్వే స్టేషన్స్ పై మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.